నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో లిక్కర్ స్కామ్పై జగన్ తొలిసారి నోరు విప్పారు. అయితే రామాయణమంతా చెప్పారు కానీ రాముడుకు సీత ఏమవుతుంది అనే ప్రశ్నకు మాత్రం తెలీదు అనుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. తన హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని, పైగా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేసింది అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్ అసలు లిక్కర్ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కదా చంద్రబాబును అరెస్ట్ చేసింది అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. లిక్కర్ డెవలప్మెంట్ కేసులో అక్రమ కేసులు బనాయించి ఏకంగా 53 రోజుల పాటు చంద్రబాబును జైల్లో ఉంచింది నాటి వైసీపీ ప్రభుత్వం. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు రిలీజ్ అయ్యారు. మరి జగన్ మాత్రం 2014-19 మధ్యకాలంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, బెయిల్పై ప్రస్తుతం బయటున్నారని అంటున్నారు. అంటే ప్రతిపక్ష నేత ఏ కేసులో అరెస్ట్ అయ్యారో కూడా నాటి ముఖ్యమంత్రికి తెలీదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. ప్రతిపక్ష నేత అరెస్టుపై కనీస అవగాహన కూడా లేకుండానే సీఎంగా ఉన్నారా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇక వైసీపీ అండ్ కో బ్యాచ్ తొలి నుంచి చెప్తున్న మాటే ఇప్పుడు జగన్ కూడా చెప్పుకొచ్చారు. మద్య స్కామ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. మద్య అమ్మకాలు ఎక్కువ ఉంటే లంచాలు ఇస్తారా, లేక లాభాలు తగ్గితే ఇస్తారా అని వితండవాదం చేశారు ఆయన. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా పెరుగుతూ పోతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో మాత్రం మద్య అమ్మకాలు తగ్గాయన్న జగన్ ఇందుకు తమ ప్రభుత్వం విధించిన పన్నులే ప్రధాన కారణమని అన్నారు. మద్యం కంపెనీలకు లాభం జరగలేదని, అలాగే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరిగిందంటూ విచిత్రమైన లెక్కలు చెప్పుకొచ్చారు జగన్. తమ పాలనలో మద్యం వినియోగం తగ్గిందన్న జగన్ దీనివల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడామన్నారు. మరి జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్నకు నో ఆన్సర్. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా, లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి, ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఇక ప్రస్తుతం ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని అన్నారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత, తెల్లవారుజామున 5 గంటలకు ముందు కూడా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు ఆయన. 40,000 బెల్ట్ షాపులు మూసేసి మద్యం షాపులను తగ్గిస్తే లంచాలిస్తారా అంటూ జగన్ ఎదురు ప్రశ్న వేశారు. మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ, పర్మిట్ రూములను రద్దు చేస్తూ, 43,000 బెల్ట్ షాపులను మూసేయిస్తూ, మద్యం దుకాణాలను 33% తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహించిందని, కాబట్టి ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి బాటిల్ పైన QR కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేసిన తరువాతే అమ్మినట్లు చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏ బాటిల్ ఏ షాపులో అమ్మిన లెక్క కూడా తన వద్ద ఉందని అన్నారు. ఎక్కడ పర్మిట్ రూములు లేవని, బెల్ట్ షాపులు లేకుండా చూశామని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి షాపులో MRP కంటే ఎక్కువగానే అమ్ముతున్నారని అన్నారు. బెల్ట్ షాపులను పోలీసులే నిర్వహిస్తున్నారని, పోలీసులే దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారని ఆరోపించారు జగన్. కింద నుంచి పై వరకు పంపకాలు జరుగుతున్నాయని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఊర్లో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే లెఫ్ట్ రైట్ సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు, ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోయినా మందు షాప్ తెరిచి ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది.
మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు, బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేసినారు, కానీ మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం 20-30 రూపాయలకి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూసుకోండి, గుడి పక్కకి వెళ్ళండి, బడి పక్కకి వెళ్ళండి, వీధి చివరికి వెళ్ళండి, ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి. ఎంఆర్పి కన్నా 20 రూపాయల 30 రూపాయల ఎంత ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి. ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు, కాపలా కాస్తున్నారు. అన్అఫీషియల్గా ఆక్షన్ పరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎవడు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ 2 లక్షలు 3 లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు. 20 రూపాయలు 30 రూపాయలు ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు. ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళే పంపకాలే. ఇన్ని లెక్కలు చెప్పిన జగన్ ఒక్క ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు. ప్రభుత్వమే నిర్వహించిన మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపులు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నకు నో ఆన్సర్. కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఎందుకు చేశారంటే మాత్రం నో ఆన్సర్. ప్రస్తుతం సుమో, గుడ్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడూ చూడని బ్రాండ్లు తెస్తున్నారని వ్యాఖ్యలు చేసిన జగన్ తమ హయాంలో వచ్చిన ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, భూమ్ భూమ్ వంటి బ్రాండుల గురించి అడిగితే సైలెంట్ అయిపోయారు. ఇక లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డితో పాటు సాయిరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారించారు. విచారణ తరువాత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా. లిక్కర్కు సంబంధించిన 2 సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని అడిగారని విజయసాయి తెలిపారు. హైదరాబాద్లో, విజయవాడలో జరిగిన సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించామని వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ పాల్గొన్నారని చెప్పానని వెల్లడించారు ఆయన. మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, రాజ్ కేసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్ళాయో తనకు తెలియదని అన్నారు విజయసాయిరెడ్డి. అన్ని ప్రశ్నలకు రాజ్ కేసిరెడ్డి సరైన సమాధానాలు చెప్తారని తెలిపారు ఆయన. అయితే ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడిగా 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్నా సరే చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అని జగన్ తెలిపారు. అలాంటి వ్యక్తి లిక్కర్పై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. అసలు సాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కు ఎలాంటి విలువ లేదన్నారు జగన్. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని, తప్పంతా చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగిందని కూడా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్. మరి చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ఎందుకు విచారించలేదు అనే ప్రశ్నకు మాత్రం జగన్ నుంచి నో ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో బిర్లా వంటి వారు ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారంటూ జగన్ ఆరోపించారు. భారతీ సిమెంట్కు అప్రతిష్ట పాలు చేసేందుకు ఇంత కుట్ర చేశారన్న జగన్, జిందాల్ వంటి బడా పారిశ్రామికవేత్తను ఓ నటి కోసం వేధింపులకు గురిచేశారని, దాంతో అతను పారిపోయారని అన్నారు. అరబిందో వాళ్ళు కూడా చంద్రబాబుకు నమస్కారం పెడుతున్నారని, షిప్ సీజ్ అంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ షిప్ లేదు, బియ్యం లేదు, చివరికి పెట్టుబడులు కూడా లేవన్నారు. తన పాలనలో పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయని గొప్పలు చెప్పుకున్న జగన్, తెలుగుదేశం పార్టీ నేతల వల్ల వ్యాపారం చేయలేకపోయామంటూ పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆరోపించారు. ఇక అధికారులపై తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న జగన్, ధనుంజయ రెడ్డి ఓ మచ్చలేని అధికారి అని, ఆయన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి కూడా మచ్చలేని అధికారి అని, ఆయన కుమారుడకు పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుంటే అరెస్టు చేశారని అన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారని, ఇలా చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. పిఎస్ఆర్ రెండో కుమారుడికి పెళ్లి ఖాయమైందని కూడా జగన్ గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. సునీల్, విజయపాల్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, జాషువా, రఘురామిరెడ్డి వంటి ఐపీఎస్లను కూటమి సర్కార్ వేధిస్తోందన్నారు. మరి తన హయాంలో ఏబీ వెంకటేశ్వరరావును ఎందుకు సస్పెండ్ చేశారు, 5 ఏళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా ఎందుకు వేధించారు జగన్ సార్ అంటే మాత్రం
నో ఆన్సర్. వాట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈజ్ దిస్ అంటున్న జగన్ తన పాలనలో జరిగిన వాటిని ప్రశ్నిస్తే మాత్రం నో ఆన్సర్.